మనకు ఇల్లు అంటే ఒక రక్షణ భావం ఉంటుంది. కానీ అదే ఇల్లు ప్రాణాలు తీస్తుంది అంటే నమ్మతారా? ఇలాంటి సంఘటన ఇప్పుడు ట్రాఫిక్ రద్దీతో ఉండే మహానగరమైన చెన్నైలో జరిగింది. చెన్నైలో ఒక ప్రాంతం, అదే ఉదయార్ స్ట్రీట్. అక్కడ అంతా సాధారణంగానే ప్రశాంతంగానే ఉండేది. కానీ ఒక ఇల్లు మాత్రం అసాధారణంగా ఉండేది. అన్ని ఇల్లుల్లాగే అది సాధారణంగా కనిపించేది. వరుసగా కిటికీలు, గుమ్మాలు అన్ని సాధారణమే. కానీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తే అసాధారణమైన విషయాలు జరిగేవి. అయినా సరే ఒక కుటుంబం అవేమీ తెలియకుండా అద్దెకి వెళ్ళింది. వెళ్ళాక చాలా రోజుల వరకు వాళ్ళు సాధారణంగానే ప్రవర్తించారు. అంతా బానే ఉంది. కానీ ఒక రోజు ఆ ఇంటి నుండి బయటికి రావాల్సిన వాళ్ళు ఎంతసేపు అయినా సరే బయటికి రాలేదు. అప్పుడు ఏమైంది అని చుట్టూ ఉండే వాళ్ళు వెళ్లి చూసిన డోర్ లాన్ నుండి లాక్ చేసి ఉంది. వాళ్ళు తలుపు ఎంత తట్టినా ఓపెన్ అవ్వలేదు. చివరికి అప్పుడు తెలిసింది ఆ ఇంట్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడని. కానీ అది ఎలా జరిగింది అన్నది మాత్రం తెలీదు. ఎందుకు అతను సూసైడ్ చేసుకున్నాడో కూడా తెలీదు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అది సూసైడ్ అని నిర్ధారించారు. కాకపోతే అసాధారణమైన విషయాలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అబ్జర్వ్ చేశారు. ఏమిటంటే కొన్ని రోజులుగా చనిపోయే ముందు ఆ వ్యక్తి అసాధారణంగా ప్రవర్తించాడు. సరిగ్గా తినకపోవడం, నిద్ర లేకపోవడం, అలాగే ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా గడపడం. ఇవన్నీ చూసి సాధారణంగానే కదా ఉన్నాడు అనుకున్నాడు. కానీ అతను చనిపోయే వరకు తెలియలేదు అది ఎందుకు అలా జరిగింది అని. ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసింది. కానీ తర్వాత కొన్ని రోజులకి వేరొక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం కూడా అంతే. 2 పిల్లలు, భార్యాభర్త, నలుగురు ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఉండేవారు. వాళ్ళు కూడా కొన్ని రోజులు బానే ఉన్నారు. తర్వాత వాళ్ళకి అసాధారణమైన శబ్దాలు, ఏవేవో వింత వింత అనుభవాలు, అలాగే ఏవేవో నీడలు అన్నీ కనిపించేవి. అలాగే కొన్ని రోజులకి ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి కూడా అసాధారణంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎవరితోటి మాట్లాడకపోవడం, సరిగ్గా తినకపోవడం. ఒక రోజు ఆ వ్యక్తి కూడా మరణించాడు. ఎలా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తి మరణం కూడా సూసైడ్ అని నిర్ధారించారు. అప్పుడు ఆ కుటుంబం కూడా ఆ ఇంటిని ఖాళీ చేసింది. తర్వాత ఇవేవి లెక్క చేయకుండా ఆ ఇంట్లోకి ఒక బ్యాచులర్ వచ్చారు. ఆ బ్యాచులర్ కూడా కొన్ని రోజులు బానే ఉన్నాడు. తర్వాత ఆ వ్యక్తికి కూడా వింత శబ్దాలు, విచిత్రమైన నీడలు, ఏవేవో వింత అనుభవాలు అన్నీ సంభవించాయి. కొన్ని రోజులకి ఆ వ్యక్తి తన ఫ్రెండ్ ని తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరూ ఉండగా తన ఫ్రెండ్ అతనితో చెప్పాడు, ఈ ఇంటిలో ఏదో అసాధారణంగా ఉంది. ఇక్కడ గాలి బరువుగా ఉంది. ఇది మనకు మంచిది కాదు, వెళ్ళిపోతామని. కానీ ఆ బ్యాచులర్ అక్కడ ఉండక తప్పలేదు. కొంత సమయం గడిచాక ఆ బ్యాచులర్ బయటికి పరిగెట్టుకుంటూ వస్తూ, ఈ ఇల్లు నన్ను చంపేస్తుంది, ఈ ఇల్లు నన్ను బ్రతకనివ్వదు అంటూ గట్టి గట్టి అరుస్తూ ఆ ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. ఆ వ్యక్తి బ్రతికిన ఆ ఇంట్లో జరిగిన మరణాలు మాత్రం నిజం. పోలీస్ రికార్డ్స్ లో కూడా ఆ మరణాల గురించి నమోదయ్యింది. ఈ నిజంగా జరిగిన సంఘటన. ఇల్లు అలాగే ఉంది, కానీ ఎవ్వరూ లేరు. స్థానికులు చెప్పే విషయం ఏమిటంటే ఇంట్లో లైట్స్ వెలుగుతాయి, ఏవో నీడలు కనిపిస్తాయి. ఇక వెళ్తే మాత్రం అసాధారణంగా ఉంటుందని చెప్తున్నారు. ఇల్లు పైకి కనిపించడానికి సాధారణమే, కానీ లోన మాత్రం భయానికం. ఫర్ మోర్